అందరికీ నమస్కారము. మన ఛానల్లో వీడియోస్ పెట్టక దాదాపుగా 9 నెలల పైగా అనేది అవుతుంది. మనము ఈ ఇల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి సీజన్ రావడము, అదేవిధంగా ఇల్లు వర్క్ అనేది ఉండడము, అదేవిధంగా మిషన్ అనేది తీసుకోవడము, ఇవన్నీ కూడా బిజీలో ఉండి మనము ఈ ఛానల్లో వీడియోస్ పెట్టడం అనేది చాలా వరకు అనేది తగ్గించాము. ఇప్పటి నుంచి ఈ ఛానల్లో కంటిన్యూషన్గా రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తాయి. అందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం ఈ కొత్త ఛానల్ని రఘు డైలీ వ్లాగ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇల్లు వర్క్ కూడా ఆల్మోస్ట్ 80 నుంచి 90% మధ్యలో అనేది కంప్లీట్ అయింది. ఈ ఫుల్ వీడియోలో మీరు కూడా చూద్దరు మన ఇల్లు ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇంకా ఏమేమి ఉన్నాయి చేయించాల్సి అనేది కూడా మీరు కూడా కామెంట్ అనేది చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మన ఇల్లు ఎలివేషన్ అనేది ఈ విధంగా అనేది ఉంది. ఇంకా వర్క్ అనేది కూడా చేసేది అనేది ఉంది. కలర్స్ వేయాలా, తర్వాత గ్లాసులు పెట్టాలి, ఇంకా చాలా వర్క్ అనేది కూడా ఉంది. ఎలివేషన్ వరకు అయితే ఇంకా కలర్స్ కూడా వేయలేదు. లోపల కూడా కలర్స్ అనేది వేయడం జరిగింది. అంటే వాల్ కలర్ అనేది పెట్టారు, ఒక కోటింగ్ కలర్ అనేది కూడా అయిపోయింది. ఇంకా ఎలివేషన్ వరకు కలర్ అనేది ఆఫ్ చేసేసినాం. ఇంకా సెలక్షన్ అనేది కాలేదు. ఆ సెలక్షన్ అయిపోతే మనము కలర్స్ అనేది వేసిన తర్వాత గ్లాస్ ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. లోపల మొత్తం కూడా ఈ విధంగా అనేది ఉంటుంది. ఇది మొత్తం కూడా సీలింగ్ అనేది అయితే కాదు, మొత్తం వాల్ కేర్ అనేది పెట్టేసి ఇలా డిజైన్ అనేది పెట్టాము. సేమ్ మన సీలింగ్ టైప్ అనేది ఉంటుంది. ఇది మొత్తం కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇది వరకు మనకు ఒక రూము. ఈ రూమ్ వచ్చేసి మనము కింద వెహికల్స్కి, అదేవిధంగా మన వ్యవసాయ పనిముట్లు పెట్టుకోవడానికి, వీటికి స్టోర్ రూమ్కి అనేది ఉంటుంది. ఇది మొత్తం కూడా ప్రజెంట్ మేము వాడుకుంటున్నాం ఈ రూమ్ని. ఇంకా వర్క్ కాలేదు కదా, అందువల్ల ఈ రూమ్ని మేము వాడుతున్నాము. ఫైనల్గా వచ్చేసి ఈ విధంగా అనేది ఉంటుంది మన హౌజు. ఇది మొత్తం కూడా కింద మనం వెహికల్స్ పెట్టుకోవడానికి, ఇది మొత్తం మన బోరు. ఇది మొత్తం కూడా మనం కింద వెహికల్స్ అనేది పెట్టుకోవడానికి మనం కొత్తగా తీసుకున్న బేలరు. దీని గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా, మన మెయిన్ ఛానల్లో వస్తుంది. ఈ విధంగా అనేది ఉంటుంది. మన 4 వెహికల్స్, మన 4 ట్రాక్టర్లు ఇంజన్ల వరకు అయితే మనం దీని కింద పెట్టడం అనేది జరుగుతుంది. వాటికి సంబంధించిన పనిముట్లు పెట్టుకోవడానికి, అదేవిధంగా మన వ్యవసాయానికి సంబంధించిన మోటార్ కానీ ఇంజన్లు కానీ పెట్టుకోవడానికి కింద ఒక రూమ్ అయితే ఉంటుంది. ఈ మెట్లు అనేది కూడా మొన్ననే రీసెంట్గా అనేది అతికిచ్చారు. ఇవన్నీ ఇదంతా కూడా మొత్తం గరుకుల మెట్లే, జారదు. ఇదంతా కూడా జారకుండా మొత్తం గరుకులు అనేది ఉంటుంది. 2 ఫ్లోర్ల వరకు కూడా ఇవే మెట్లు ఈ విధంగా అనేది ఉంటుంది. ఇది వచ్చేసి బయట సిట్ అవుట్. ఇది మొత్తం కూడా పీవీసీ సీలింగు. దీని వరకు పీవీసీ సీలింగ్ అనేది పెట్టించాము అంతా కూడా. ఇంకా వర్క్ అనేది కూడా కంప్లీట్ అవ్వలేదు, అంటే లైట్స్ పెట్టేవి ఉన్నాయి. ఇప్పుడే వర్క్ చిన్నగా కంటిన్యూషన్ అనేది అవుతుంది. వాల్ కేర్ అనేది పెట్టించాము. ఫస్ట్ ఒక కోటింగ్ వేసిన తర్వాత మళ్ళీ పేపర్ అనేది కొట్టి మళ్ళీ సెకండ్ కోటింగ్ అనేది వేశారు. మనకి వాల్ కేర్ బస్తాలు వచ్చేసి ఒకసారి 25 తెచ్చాము, ఒకసారి 11 తెచ్చాము. ఇవన్నీ కూడా లోపల మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక కోటింగ్ కలర్ అనేది కూడా వేయడం జరిగింది. కానీ ఇంకా బయట వరకు అయితే మనం వేయలేదు, ఎందుకంటే కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉండడం వల్ల బయట అనేది వేయలేదు. అందులో ఒకటి బయట కలర్ కూడా సెలక్షన్ అనేది చేయలేదు. అదేవిధంగా మనకి కిటికీలు దర్వాజులు వచ్చేసి కూడా వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు. అంటే కలర్స్ అయిపోయిన తర్వాత వీటిని స్టార్ట్ చేద్దాము అన్నట్లుగా ఆగడం అనేది జరిగింది. అయితే మనకి ఇది మొత్తం కూడా ఫినిషింగ్ మంచిగా రావడం జరిగింది. అదేవిధంగా దీని మీద మనం మనకి నచ్చిన కలర్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. బయట వరకు మనం ఏంటంటే ఇంకా కలర్ సెలెక్షన్ చేయలేదు కాబట్టి మనము కొంచెం ఆపడం అనేది జరిగింది. ఈ పిల్లర్ కూడా మేము గ్రానైట్ పెట్టేయాలి అనుకుంటున్నాము, మరి ఏమవుతుందో చూడాలి. గ్రానైటా లేకపోతే ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయంట. ఒకవేళ మా వీలుని బట్టి, మా వెసులుబాటుని బట్టి చూద్దాం అన్నట్లుగా ఆగాము. మళ్ళీ వచ్చేసి ఇది మొత్తం కూడా హాల్ కూడా మనకి సీలింగ్ కూడా మామూలుగా లైట్ కలర్సే పెట్టించాము. హెవీగా అయితే డిజైన్స్ అయితే వేయలేదు. మామూలుగా ఇన్స్టాగ్రామ్లో చూసి మామూలు డిజైన్స్ అనేది పెట్టించాము. ప్రజెంట్ మనకి వర్క్ ఏంటంటే కబోర్డ్స్ వర్క్ అనేది నడుస్తుంది. ఇది మొత్తం కూడా మనం టీవీ పెట్టుకోవడానికి ఇది ఒక మోడలు ఈ విధంగా అనేది ఉంటుంది. ఇటు వచ్చేసి మనం ఏమన్నా కీ చైన్లు కానీ లేకపోతే లాక్స్ కానీ లేకపోతే ఏదైనా డిజైన్స్ అనేది వస్తుంది. ఇటు కూడా మనకి సెల్ఫుల్ బాక్స్ వస్తుంది. ఇటు వచ్చేసి మనకి గ్లాసులతో వస్తుంది. ఇది మొత్తం కూడా ప్రజెంట్ కబోర్డ్స్ వర్క్ నడవడం వల్ల మనకి
పెయింటింగ్ వర్క్ అదేవిధంగా టైల్స్ వర్క్ కూడా ఆగడం అనేది జరిగింది. ఈ కబోర్డ్స్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏంటంటే పెయింట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి లోపల మొత్తం కూడా కలర్స్ అనేది వేపించాము. ఈ హాల్ అయితే బెడ్రూమ్స్ అయితే ఇవన్నీ కూడా వాల్ కేర్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ కోటింగ్ అనేది పెయింట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా మనకి మొదటిసారి పెయింటింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ కబోర్డ్స్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ క్వాలిటీ అనేది అంటే సెకండ్ రౌండ్ అనేది వేస్తారు. ఈ సెకండ్ సారి వేసినప్పుడు ఏంటంటే మనకి ఫైనల్గా మనకి హాల్లో వచ్చేసి ఈ కలర్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మొత్తం కూడా మనకి సీలింగ్ అయిపోయింది, కలర్ కూడా పూర్తిగా అయిపోయింది, లైట్ బ్లూ కలరు. కబోర్డ్స్ కూడా వర్క్ అనేది నడుస్తుంది మనకి ఈ విధంగా అనేది ఉంది. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఈ విధంగా అనేది ఉంది. వీటికి కూడా టైల్స్ లోపల మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోయింది. కలర్ కూడా దీనికి ఒక సెకండ్ క్వాలిటీ కూడా వేయడం అనేది జరిగింది. దీంట్లో ఓన్లీగా మనం ట్యాప్స్ ఫిట్ చేసుకొని బేసిన్ ఒకటి పెట్టుకుంటే ఇది వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. మన కొత్త ఇంట్లో మనం రాకముందే పిచ్చుకలు చూడండి గూళ్ళు అనేది ఎట్లా పెట్టుకున్నాయో ఈ విధంగా పెట్టుకున్నాయి. వర్క్స్ అనేది కొంచెం మనకి మిషన్ వర్క్ ఉండడం వల్ల పైన వర్క్ అనేది కొంచెం స్లో చేయించడం వల్ల పిచ్చుకలు గూళ్ళు అనేది పెట్టుకున్నాయి. పిచ్చుకల గురించి మాట్లాడుకున్నామో లేదో చూడండి ఎట్లా వచ్చినాయి. ఒకటి లోపలికి వెళ్ళింది, ఒకటో బయట అనేది ఉంది. ఇప్పుడే పెడుతున్నాయి. వాటిని కూడా అలానే ఉంచుతాం మేము. వచ్చేసి పిల్లల బెడ్రూము. దీనికి వచ్చేసి మనకి సీలింగు ఈ డిజైన్ అనేది వేయించుకున్నాం. అయితే ఇది మొత్తం కూడా మా పిల్లల సెలక్షనే. ఈ కలర్ కూడా వాళ్ళకి లైట్ పింక్ అంటే ఇష్టం అంట. ఈ కలర్ మొత్తం కూడా వాళ్ళే సెలెక్షన్ చేసుకున్నారు. ఇదంతా కూడా ఈ రూమ్ వరకు వాళ్ళ ఇష్ట ప్రకారమే నడుస్తుంది. ఇగో దీనికి వచ్చేసి కబోర్డ్స్ కూడా అయిపోయినాయి. అంటే ఇంకా పైన కొలతలు అనేది అంటే మెజర్మెంట్స్ అనేది తీసేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే పైన షీట్ అనేది అతికిస్తారు. ఇంకా మెజర్మెంట్స్ అనేది కంప్లీట్ అనేది అవ్వలేదు, ఓన్లీ మామూలుగా ఫిట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఈడొక బాత్రూము, ఈడొక బాత్రూమ్ అనేది ఉంది. దీనికి మాత్రం ఇదే డోరు మనము ఇట్లనే వేసుకోవచ్చుగా ఈ విధంగా అనేది ఉంటుంది. అంతేగా మనకి ఇక్కడ ఈ రూమ్కి వరకు మనం బాత్రూమ్కి డోర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ కబోర్డ్సే మనకి డోరు లోపల వేయడం అనేది వస్తుంది. ఈ విధంగా అనేది ఉంటుంది. ఇట్లా ఇది కూడా మొత్తం డైనింగ్ మనం భోజనాలు చేయడానికి. దీంట్లో సీలింగ్ వచ్చేసి ఈ కలర్ అంటే ఈ విధంగా వేయించాం డిజైన్. అంటే సీలింగ్ మొత్తం కూడా మనం ఏం చేసామంటే మామూలు డిజైన్స్ అనేది వేయించాము, హెవీగా డిజైన్స్ అనేది వేయలేదు. వీటిలో ఏ కలర్స్ అనేది కూడా లేదు, మొత్తం కూడా వైట్ కలరే. మామూలుగా వైట్ ల్యాంప్స్ అనేది పెట్టుకోవడమే, మరీ హెవీగా అనేది అయితే సీలింగ్ అనేది వేయలేదు. దీంట్లో వచ్చేసి కూడా ఫస్ట్ కోటింగ్ కలర్ అనేది అయిపోయింది. అయితే మనకి ఈ రూమ్కి అదేవిధంగా మన పూజ రూము, ఈ పూజ రూమ్కి అదేవిధంగా మళ్ళీ వంట రూమ్కి మొత్తం కూడా ఒకటే కలరు. మనకి వంట రూమ్లో వచ్చేసి ఈ బ్లాక్ అనేది వేయించేసాము. మొత్తం మనకి ఎక్కువ బ్లాక్ అంటేనే ఇష్టం. కార్ అయినా ఏదైనా మనకి ఎక్కువ బ్లాకే వాడతాం కాబట్టి ఇంకో ఈ బ్లాక్లో ఈ డిజైన్ అనేది వేయించాము. ఆల్మోస్ట్ నాకు తెలిసి 80 నుంచి 90% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను. అంటే కబోర్డ్స్ అదేవిధంగా కలర్స్ ఇంకో సెకండ్ సారి వేస్తే బయట ఒక బాత్రూమ్ అనేది వస్తుంది, లోపల 2 బయట ఒక బాత్రూమ్. ఇంకా వీటికి మొత్తం కూడా టైల్స్ అనేది మనం వేయలేదు. ఇవన్నీ కూడా రేపు అవుతాయి. మనకి రేపటి నుంచి ఈ పార్కింగ్ టైల్స్ అనేది కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది మనకి. అదేవిధంగా ఇటు కూడా కొంచెం మనకి పైప్స్ అనేది వేసేసినాం కదా, దీని మీద మొత్తం కూడా పార్కింగ్ టైల్స్ అనేది వేస్తారు. ఇన్ని రోజులు కూడా ఇది ఆగడానికి కారణం ఏంటంటే ఈ పైపులు కొంచెం లేట్ అనేది అయ్యాయి. అందువల్లనే మనకి వర్క్ అనేది కూడా కొంచెం ఈ టైల్స్ వర్క్ అనేది కొంచెం లేట్ అయింది. ఇంకా దీనికి కూడా వాల్ కేర్ అనేది వేసేది ఉంది. అయితే వీళ్ళు టైల్స్ అయిపోయిన తర్వాత దీనికి కూడా వాల్ కేర్ అనేది వేస్తారు. గల్లీ మొత్తం కూడా మనకి టైల్సే వస్తాయి, పార్కింగ్ టైల్స్ లాగా. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి గిన్నెలు కడుక్కోవడానికి కానీ, బట్టలు ఉతుక్కోవడానికి కానీ, ఇక మనం కాళ్ళు కడుక్కోవడానికి కూడా ప్రతిదీ కూడా ఈ సైడ్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ 80 నుంచి 90% వర్క్ కంప్లీట్ అయిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ చేయండి ఎంతవరకు కంప్లీట్ అయిందని. అదేవిధంగా మన ఇల్లు గురించి కూడా తెలిస్తే సజెషన్ అనేది ఇవ్వండి, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి ఇంకా తెలుసుకోవాలనేది ఉంటుంది. ఏ మోడల్ పెడితే బాగుంటుంది, ఎట్లా బాగుంటుంది, ఏ కలర్స్ వేపిస్తే బాగుంటుంది అనేది కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ అనేది చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.